నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. పాలిటీ అప్డేట్స్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు రావడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంట్. ఉభయ సభలు మరియు రాష్ట్రపతితో కూడుకున్నటువంటి దాన్ని పార్లమెంట్ అని పిలుస్తాం. పార్లమెంటుకు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నిర్ణయించే అధికారం ఉంది. చూడండి, ఆప్షన్స్లో ప్రధాని ఇచ్చే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా రాష్ట్రపతి అని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూడు కాదు. ప్రధానమంత్రి నిర్ణయించలేరు, మంత్రిమండలి నిర్ణయించలేదు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించరు, అదేవిధంగా రాష్ట్రపతి కూడా నిర్ణయించరు. ఎవరు నిర్ణయిస్తారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను అంటే అది పార్లమెంటుకు అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 124 క్లాస్ 1. మొదటిగా పార్లమెంటు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెంచుతూ ఒక చట్టం చేయాలి. ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి. ఇది ప్రాసెస్. దీనికి ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆర్టికల్ 368 ప్రకారం ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సాధారణ చట్టం సరిపోతుంది. అది పార్లమెంటు ఆమోదిస్తే సరిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2019లో చివరిసారిగా ఈ సంఖ్యను 31 నుంచి 34కు పెంచడం జరిగింది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి 33 మంది న్యాయమూర్తులు ఉండేవారు ఇప్పటి వరకు. అంటే యాజ్ ఆన్ 2026 వరకు 34 మెంబర్స్ ఉండేవారు. ప్రస్తుతం దీనిని కేసుల భారాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంతో, పెరిగిపోతున్నటువంటి పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచడం జరిగింది. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం చూస్తే 1950లో మూల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత సుప్రీంకోర్టు పనిచేస్తున్నటువంటి సమయానికి 1950 ఆ సమయానికి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు, 7 న్యాయమూర్తులు ఉండేవారు. అంటే టోటల్గా 8 మెంబర్స్ ఉండేవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 1950 మొట్టమొదటిసారిగా ఈ సుప్రీంకోర్టు వర్క్ చేసినటువంటి సమయానికి 1956లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సంఖ్యను 11కు పెంచారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 10 మంది న్యాయమూర్తులు. సో 11కు పెంచారు. కాలక్రమేణా తర్వాత ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతూ వచ్చి 2019లో గరిష్టంగా ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది న్యాయమూర్తులతో 34 మంది ఉండేవారు. దానిని ప్రస్తుతం 2026లో 34ను 38 చేయడం జరిగింది. ఇది చాలా 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 కీలకమైన పాయింట్ పోటీ పరీక్షల దృష్ట్యా. అంటే ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 37 మంది న్యాయమూర్తులు, 1 + 37 = 38. సో ఈ విధంగా మార్చడం జరిగింది. సో తాజా మార్పు ప్రస్తుతం పార్లమెంట్లో ఉభయ సభలు ఫోర్స్లో లేనందున ప్రస్తుతం అది లోక్సభ మరియు రాజ్యసభలు రెండూ కూడా ప్రస్తుతం సమావేశ కాలంలో లేని కారణంగా ఆర్డినెన్స్ ద్వారా దీన్ని చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అధికారం మనకి ఉంటుంది. సో ఆర్డినెన్స్ ద్వారా మనకి ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ ద్వారా ప్రస్తుతం దీని సంఖ్యను 34 నుంచి 38కి పెంచడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ మరలా పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుంది.